నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో 2 ర్యామ్స్ అనమాట. ఇవి ఒకటి నార్మల్ ర్యాము, ఒకటి హీట్ సింక్తో పాటు మెటల్తో పాటు వచ్చే ర్యామ్. ఈ 2 ర్యామ్ల ఏది మంచిది అనేది చిన్న అప్డేట్ చేస్తాను. చాలామందికి యూస్ఫుల్ కావచ్చు. ర్యామ్స్ కొనే వాళ్ళకి, కొత్తగా పీసీ గురించి హార్డ్వేర్ గురించి తెలుసుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయిపోయి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఫస్ట్ మనం నార్మల్ ర్యామ్ తీసుకుందాం. సో ఇది నార్మల్ ర్యామ్ అనమాట. సో ఇది DDR4 ర్యామ్స్ నార్మల్గా మీకు దొరికిపోతాయి. అండ్ నార్మల్గా 8 GB DDR4 ర్యామ్ వచ్చేసరికి మీకు 1800 నుంచి 1700, 1800, 1900 బ్రాండ్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. అండ్ ఇక్కడ ఇవి మెయిన్ అనుకోవచ్చు, ఇవే మెయిన్ అనుకోవచ్చు. క్యూబ్స్ లాగా మెమరీ అని ఉంటుంది. ఇది 8 GB అనుకోండి బై. సపోజ్ ఇది 8 GB ర్యామ్ అనుకోండి. దాన్ని డివైడ్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 × 8 డివైడ్ చేయాలా. సో దాన్ని బట్టి ఇది ఒకటి 512 లేకపోతే ఒక్కొక్కసారి 512 1 GB ఇది 4 GB 2 GB అండ్ ఇవి 2 GB అట్లా వస్తుంది. లేదంటే 1111 GB అన్నట్టు ఈ మాడ్యూల్స్ వస్తాయి అన్నమాట అవి. సో ఇది ఒక మాడ్యూల్ అనమాట. సో కొన్నిసార్లు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి 512 GB తీసుకొచ్చి ర్యామ్కి బ్యాక్ సైడ్ కూడా పెడతారు. సో ఇంకొంచెం లేటెన్సీ, ఇంకొంచెం స్పీడ్ కోసం అనేసి అయితే. సో నార్మల్ ఇప్పుడున్న దానికి ఇక్కడ బ్యాక్ సైడ్ లేదు, కానీ కొన్నిటికి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా సోల్డరింగ్ చేసి పెడతారనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా సోల్డరింగ్ చేసి పెడతారు. సో DDR4 ర్యామ్ ప్రైస్ 1700, 1800 మధ్యలో వస్తుంది. బాగుందని అంటే నార్మల్గా బాగానే ఉంటుంది. డేటెడ్ రాసులకు అన్నిటి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ కమింగ్ టు దీనికి వద్దాం. ఇది బ్రాండ్ పక్కకు పెట్టేసండి. ఇక్కడ నేను యూజ్ చేసేది. సో ఇక్కడ ఇది వచ్చేసరికి అయితే శాంసంగ్ బ్రాండ్, ఇది వచ్చేసరికి అయితే కింగ్స్టన్ది. ఇక్కడ మీరు ఈ బ్రాండ్ని చూడొద్దు. ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఏంటంటే ఇది మీకు చూపించేస్తాను. సౌండ్ వస్తుంది లేదా? ఇది మెటల్ది. సో దీనికి బెనిఫిట్ ఏంటి అన్న అంటే హీట్ కాకుండా కొంచెం రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఎట్లా అంటే బై నార్మల్గా అందరికి తెలిసిందే పై హీట్ ఉన్నప్పుడు కొంచెం మెటల్ ఉండి కొంచెం దాన్ని స్ప్రెడ్ చేసేస్తుంది. ఇదంతా స్ప్రెడ్ అయ్యి కొంచెం కూల్ అవుతుంది అనేసి. అరే అన్న అంతెందుకన్నా మేము 4-5 ఫ్యాన్లు పెట్టుకున్నాం CPU కంటే. సో దీని హీట్ దీనిదే, మదర్ బోర్డ్ది హీట్ సపరేట్, CPU హీట్ సపరేట్, గ్రాఫిక్ కార్డ్ది హీట్ సపరేట్, SSDది, హార్డ్ డిస్క్ది, పవర్ సప్లై, వీటన్నిటి హీట్ సపరేట్. ఇవన్నిటిని కలుపుకొని మనం క్యాబినెట్ ఫ్యాన్స్ యూజ్ చేస్తాం. అది ఆల్రౌండర్ అనుకోవచ్చు. వీటికి నార్మల్గా ఇలా హీట్ సింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఇంతకుముందు వీటిలో కూడా ఫ్యాన్లు వచ్చేటివి, కానీ ఇవి నార్మల్గా అయితే అంత టెంపరేచర్ అయితే జనరేట్ చేయవు. ఈ ఏమంటారు, ఈ హీట్ సింక్ ర్యామ్స్, వీటిని హీట్ సింక్ ర్యామ్ అంటారు. కొందరు గేమింగ్ ర్యామ్స్ అంటారు. కొందరు ఏమంటారు RGB, దీనిలో RGB వస్తుంది. ప్రీమియం ర్యామ్స్ కూడా కొందరు అంటారు. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఈజీగా అర్థమయ్యేటట్టు అంటే హీట్ సింక్ ర్యామ్, దాంట్లో సబ్ కేటగిరీస్లో గేమింగ్ అని, ఎంథ్యూజియాసిస్ట్ అని, ఎడిటింగ్ పర్పస్ కానీ వేరే ట్యాగ్ లైన్స్తో పాటు వస్తాయి. సింపుల్ ఒకటే కేటగిరీ హీట్ సింక్ ర్యామ్. అండ్ ఇది నాన్ హీట్ సింక్ సింపుల్ ర్యామ్. రెండిట్ల ఫరక్ ఏది ఉందన్న, ఇది రెండిట్ల తేడా ఏముందనంటే ఇక్కడ మీకు ఇక్కడ ర్యామ్ మాడ్యూల్స్ కాడ స్లాట్స్లో అక్కడ ఇక్కడ స్లాట్ కూడా సేమ్, పెద్దగా ఏం ఫరక్ ఉండదు. పెద్దగా మేజర్గా బెనిఫిట్ వస్తుందంటే ఈ హీట్ సింక్ ర్యామ్కి టెంపరేచర్స్ దీనికంటే కొంచెం తక్కువ రెగ్యులేట్ చేస్తుంది. అంటే పెద్దగా బెనిఫిట్ ఏం కాదు, మీకు 7 to 8 degrees డిఫరెన్స్ వస్తుంది అంతే. ఒకవేళ మీ దగ్గర మంచి ఎయిర్ ఫ్లో ఉన్న క్యాబినెట్ ఉందనుకోండి, ఆ CPU కూలర్స్ అంటే CPU క్యాబినెట్ కూలర్స్ అంటారు. సో దాని గురించి కూడా సపరేట్ ఇంకో వీడియో చేసిన పాతది. సో కొత్త ఇంకో వీడియో చేస్తాను. CPU క్యాబినెట్ ఫ్యాన్స్ అని ఉంటాయి, లేకపోతే క్యాబినెట్ ఫ్యాన్స్ అని 120 mm. సో అలాంటివి 3 ఉన్నాయనుకోండి, ఈజీగా రెగ్యులేట్ చేసేస్తారు. ఇవి పెట్టుకున్న టెంపరేచర్ రెగ్యులేట్ అవుతుంది. సో దీంట్లో ఈ రెండింటిలో ఏది తీసుకోవాలన్నా అంటే రెండింటిలో ఏది తీసుకున్నా పెద్దగా బెనిఫిట్ ఏం లేదు. ఏంటంటే టెంపరేచర్ రెగ్యులేట్ అవుతుంది అంతే. పెద్దగా 7 to 8% అంటే మార్జినల్ అనమాట. ఎక్కువ పెద్దగా ఫరకేం పడదు. ఏంటంటే మీరు టైమింగ్స్ ఉంటాయి. 3100 DDR4 అయితేనే 3100 మెగా ఫ్రీక్వెన్సీ అది ప్రజెంట్ స్టేబుల్ అనేసి అయితే ఒక మార్క్ అవుతుంది. దీనిలో 36 కూడా ఉంది, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చాలామంది 36కి వెళ్ళరు, 3100 మెగా ఫ్రీక్వెన్సీకి వెళ్తారు చాలా మటుకు. సో రెండింటిలో ఏది తీసుకున్నా ఫరకేం పడదు. కానీ ఏంటంటే ఇది వచ్చేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీకు. లైక్
నేను చెప్పిన కదా, ఈ ర్యామ్ వచ్చేసరికి మీకు 1700 ఉంటే ఈ ర్యామ్ వచ్చేసరికి మీకు 2200 2500 అన్నట్టు ప్రైస్ అయితే వస్తుంది అనమాట. సో రెండిట్లో ఏది తీసుకోవాలన్నా అంటే బై మీకు ఏది అవైలబిలిటీ ఉందో అది తీసుకోండి. తక్కువ బడ్జెట్ ఉందంటే దీనికి వెళ్ళొచ్చు, మనీ పెట్టాలనుకుంటే ఇది తీసుకోవచ్చు అంతే, ఇంకేం లేదు. టెంపరేచర్స్ అవి ఇవి అంటారా, సో 7% 8% ఉందంటే పెద్దగా ఫరకేం పడదు భయ్, అంతే, ఇంకేం లేదు. కంటెంట్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ అయితే కలుసుకుందాం.